అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనియర్ గ్లోబల్. నేను మీ గణేష్. రాష్ట్రంలో అంగన్వాడీ పనితీరు దయనీయం. అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఆందోళన. పోషన్ 2.0 వేదికలలో నిజాలు. షాకింగ్ నిజాలా? 5 జిల్లాలలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం. అంగన్వాడీ పిల్లల పోషణ గాలికి వదిలేసిరాట. కోడిగుడ్లు సరఫరా 32%, పప్పు ధాన్యాలు 28% మాత్రమేనాట. చూడు, ఇక 3,78,000 చిన్నారులకు 100 అపార్ ఐడియా అట. వీళ్ళు ఏం చేస్తున్నారు? నాకు అంగన్వాడీ టీచర్లకు పెద్ద ఏం పని ఉంటుంది? పిల్లలు వస్తారు మా అంటే ఒక్కొక్క అంగన్వాడీ టీచర్లలో అంగన్వాడీ టీచర్కు ఎంతమంది పిల్లలు ఉంటారు? 500-600 మంది పిల్లలు ఉంటారా? 20-30 తిప్పి కొడితే 40-50 ఉంటారు. వాళ్ళకు అపార్ ఐడి చేయడానికి కూడా వీళ్ళకి తీరుతలేదా? మళ్ళీ వీళ్ళు పోయేదే అంగన్వాడీకి 11 గంటలకు. యాక్చువల్గా అంగన్వాడీ తీయాల్సింది ఎన్ని గంటలకు? 9 గంటలకు తీయాలి. కానీ వీళ్ళు పోయేది 11 గంటలకు. మళ్ళీ రిటర్న్ వచ్చేది ఎన్ని గంటలకు? 4 గంటలకు. అంటే పొద్దుగల టైంకి పోము, కానీ సాయంత్రం మాత్రం టైం కాగానే ఇంటికి వస్తాం. గదొకటి. ఇక పోషకాహార విషయం చూసుకున్నట్టయితే గుడ్లు, నూనె ప్యాకెట్లు, పప్పులు, సత్తు ప్యాకెట్లు, ఖర్జూర ప్యాకెట్లు, ఈ పోషకాహారం 99% గర్భిణీ స్త్రీలకు అసలు అందుడే లేదు. వీళ్ళే బయట తరలించుడు. 20 మంది పిల్లలు ఉంటే 30-40 మంది పిల్లలను చూపెట్టి ఆ గుడ్లు, పప్పులు, సత్తు ప్యాకెట్లు, పోషకాహారం సంబంధించిన ఇవన్నీ ఏమైతే ఉంటాయో అవన్నీ ఎక్స్ట్రాలు తెచ్చుకున్నాడు. బయట సేల్ చేసుడు. ఒక సత్తు ప్యాకెట్ మాత్రం సేల్ చేస్తున్నారో తెలియదు కాదు. మనం గుడ్లు పోతాయి, పప్పు పోతుంది, నూనె ప్యాకెట్లు పోతాయి, ఈ పోషకాహారం సంబంధించిన ఖర్జూర పండ్లు అవి కూడా పోతాయి. 100% నేను చూసిన, నా కళ్ళతో చూసిన. నేను పోషకాహారం సంబంధించిన ఖర్జూర ప్యాకెట్లు ఇతర వ్యక్తులకు సేల్ చేస్తుంటే నేను చూసిన ఈ ఛానల్ పెట్టే ముందు. ఇక కొన్ని అంగన్వాడీలలో ఎట్లుంటుంది తెలుసా? ముందట దుకాణాలు ఉంటాయి, వెనుక అంగన్వాడీ ఉంటారు. ఆ అంగన్వాడీ నుంచి ఎవడన్నా కిరాణా షాపులకు వచ్చి 4 గుడ్లు కావాలంటే అంగన్వాడీ తీసుకొచ్చాముడే. అక్కడ నూనె ప్యాకెట్ కావాలంటే అంగన్వాడీ తీసుకొచ్చాముడే. మొత్తం అదే పని. ఇక కొన్ని అంగన్వాడీ టీచర్ల గిదే నడుతుంది అంగన్వాడీ స్కూళ్ళల్లో. అసలు నిజంగా విద్యార్థికి మొదటి మెట్టు అంగన్వాడీనే. ఏదేమైనా మన భవిష్యత్తు రాసేది, ఆ భవిష్యత్తు నిర్ణయించేది అంగన్వాడీ కన్నా వాడు నిర్ణయిస్తుంది. వాడు ఏ విధంగా చదవాలా, ఎంత షార్ప్ కావాలా, మన మెదడుని ఎలా డిటెక్ట్ చేయాలి, మనకి అవగాహన ఎలా కల్పించాలన్నది అంగన్వాడీ స్కూల్లోనే మొదలవుతుంది మన జీవితం. వాడు అక్కడ దెబ్బతిన్నాడు అనుకో, ఇక తర్వాత వాడు రౌడీనో గూండానో ఏదో ఒకటి 10th క్లాస్లో మధ్యలో ఆపేసాడో, ఫెయిల్ అవ్వకుండా ఎత్తు పడుకుంటా పోతాడో గదే జరుగుతుంది. మన మైండ్ అక్కడనే చేంజ్ అవుతుంది. కాబట్టి వీళ్ళని పట్టించుకోలేదు. అపార్ ఐడి కొట్టుడే లేదట. అపార్ ఐడిని మొత్తం మర్చిపోయారట. ఇట్లయితే రాష్ట్రంలో పలు అంగన్వాడీ కేంద్రాలు పనితీరుపై ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సాక్ష్యం అంగన్వాడీ పోషన్ 2.0 నివేదిక ప్రకారం ముఖ్యంగా జనగాం జయశంకర్, మన జయశంకర్ కూడా ఇందులో ఉన్నది. నాకు తెలుసు, మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కడ లేని స్కాములు జరుగుతాయి. దానికి అధికారులు వత్తాసే ఉంటారు, వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఉంటారు. ఫుల్ సపోర్ట్ ఉంటే వాళ్ళతో అన్ని చేపిస్తారు. నిర్మల్, యాదాద్రి, భువనగిరి, జోగులాంబ, గద్వాల జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు దయనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఉదయం 9 గంటలకల్లా తెరుచుకోవాలి. నేను ఇప్పుడే చెప్పాను. తెరుచుకోవాల్సి ఉండగా ఈ జిల్లాల్లో మాత్రం 11 గంటలకు తెరుచుకున్నట్టు AWGC అప్లికేషన్లో గుర్తించారు. మిషన్ వాత్సల్య భాగంగా రాష్ట్రంలోని అన్ని బాల సంరక్షణ సంస్థలను CCI ప్రతి వారం కనీసం ఒక అధికారి DWCWO సూపర్వైజర్ ఎవరో ఒకరు తప్పనిసరిగా సందర్శించాలి. కానీ రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాల సందర్శించడంలో వెనుకబడ్డాయి. ఇక వీళ్ళు కనీసం DWOనో CWOనో ఎవరో ఒకరు ఏం చేయాలి అంటే ఎవ్రీ వీక్ పోయి ఒకసారి సందర్శించాలి. గుడ్లు ఏమవుతున్నాయి, పోషకాహారం ఏమవుతున్నది, సత్తుపిండి ఏమవుతుంది, పప్పులు ఎన్ని ఖర్చులైనాయి, నూనె ఎంత వాడుతున్నారు, ప్రతిదీ చెక్ చేయాలన్నమాట. కానీ వీళ్ళు చెక్ చేసుకోవడం లేదు. పక్కగా వీళ్ళు ఈ జిల్లాలలో మొత్తం వెనుకబడ్డారట. మరి జయశంకర్ భూపాలపల్లిలో వెనుకబడాలి, కానీ మరి ఇయ్యలేదేంది?
అంటే ఏదో జరుగుతుంది మొత్తానికైతే. పోషకాహార సరఫరాలో వైఫల్యం. పోషకాహారం అంటే గివే నేను చెప్పినవి. గర్భిణీలు బాలింతలు 6 ఏళ్లలోపు పిల్లలకు అందించాల్సిన పోషకాహార సరఫరాలో కొన్ని అంగన్వాడీ కేంద్రాలు తీవ్రంగా వెనుకబడ్డాయి. అసలు వాళ్ళు ఊళ్ళలో పోయి ఎవరు గర్భిణీ ఉంటారు, ఎవరు అసలు బాలింతలు ఉంటారు, ఎవరికి ఇవ్వాలి గుడ్లు, ఎవరికి వేయాలి అని అసలు రాస్తే కదా. వాళ్ళు అసలు చక్కగా అంగన్వాడీలలో పోతే కదా. పోయినామా, పిల్లలకు కూర్చోబెట్టినామా, మధ్యాహ్నం భోజన పథకం పెట్టినామా, సాయంత్రం వేళ కొట్టినామా, మనం ఆడ కూర్చొని ఇన్స్టాగ్రామ్లల్లో రీల్స్ చేసుకుంటున్నామా, అంతే. మనకు చదువు చెప్పినామా, మనకు బాలింతలు ఎంతమంది ఉన్నారు, గర్భిణీలు ఎంతమంది ఉన్నారు, మన రిపోర్ట్ రాయం, పైనకి పెట్టాము. ఏంది అంటే ఏమున్నా ఎన్నికడితో రిపోర్ట్ రాసినామా, అధికారికి చూపెట్టామా, అంతే. మరి కొత్తగా గర్భిణీలు ఎవరు ఉన్నారు, కొత్తగా బాలింతలు ఎవరు తయారవుతూ ఉన్నారు, వాళ్ళ రిపోర్ట్ ఏంది, అదన్నీ మనం రాయం. కేవలం ఒకటి ఇన్స్టాగ్రామ్, ఒకటి రీల్స్ ఉంటే సరిపోతుంది. ఇక మిగతాదేం వద్దు, మన బతుకులకు అవే. నాణ్యత సరైన పరిణామంలో పోషకాహారాన్ని అందించడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. రాష్ట్ర సగటున కోడిగుడ్లు సరఫరా 32% మాత్రమే ఉంది. 341 అంగన్వాడీ సెంటర్లలో మొదటి బ్యాచ్ గుడ్ల సరఫరా 100% జరగలేదు. పప్పు ధాన్యాల సరఫరా సగటున 28% మాత్రమే ఉంది. 21 జిల్లాలో 50% కంటే ఎక్కువ సరఫరా జరిగింది. అయితే అలాగే అక్టోబర్ 22 వరకు వెల్లించాల్సిన నివేదిక ప్రకారం 4 జిల్లాల్లో పప్పు ధాన్యాల సరఫరా ఇంకా ప్రారంభం కాలేదు. అందులో జోగులాంబ, గజ్వల్, కొమరంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, సూర్యాపేట జిల్లాలో ఉన్నాయట. చూడండి, గుడ్లకు సంబంధించింది కొన్ని జిల్లాలలో 100% మొత్తం ఇంకా అసలు ఇచ్చే ప్రసక్తే లేదట. అసలు 100% పూర్తి కాలేదట. ఇక పప్పు ధాన్యాల విషయాలు చూసుకున్నట్టయితే పప్పు ధాన్యాలలో ఒక్కొక్కడొక్కడ 30%, ఒకడొకడ 40%, ఒకడొకడ 50%, ఆ విధంగా నడిచిందట. ప్రధానంగా ఏంటిది అంటే జోగులాంబ, గజ్వల్, కొమరంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, సూర్యాపేట జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఇవన్నీ సరఫరాలు తక్కువలో వెనుకబడి ఉన్నదట ఈ జిల్లాలు. మరి ఇలా జయశంకర్ భూపాలపల్లి కూడా ఉండాలి, కానీ వీళ్ళు మరి మర్చిపోయి రాయలేదు కావచ్చు. నిధులు దుర్వినియోగం ప్రశ్నార్థకమే. ఇలా చూడిగా నిధులు వినియోగం ప్రశ్నార్థకమే. అంటే నిధుల వినియోగం అంటే కొన్ని వీళ్ళకు ఏ విధంగా అంటే సెంట్రల్ ఫండ్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఏ విధంగా 3 నుంచి 6 ఏళ్ల వయసు గల మొత్తం 6,67,617 మంది చురుకైన పిల్లల్లో 3,78,750 మందికి మాత్రమే ఇంకా అపార్ ఐడి చేయలేదట. అంటే 6 కోట్ల మందిలో 3 లక్షల మందికి ఇంకా అపార్ ఐడి చేయలేదట. అంతే. ఎంత వెనుకబడి ఉన్నారు అంటే వీళ్ళు పిల్లలు అసలు పట్టించుకుంటారా? ఫస్ట్ పిల్లలకు అసలు పోషకాహారం విషయంలో వీళ్ళు చూస్తున్నారా? వాళ్ళకు ఐడియల్ జనరేట్ చేయడంలో, వాళ్ళకు చదువు చెప్పడాల్లో, వాళ్ళకు డిగ్నిటీ నేర్పడాల్లో, డిసిప్లిన్ చెప్పడాల్లో అవన్నీ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏం లేదు. ఆడికి పోయినామా, మధ్యాహ్నం భోజనం కింద బో పెట్టినామా, ఇక ఫోన్లలో ముచ్చట తిరిగినామా, గంతే. ఇక ఫోన్లలో ముచ్చట తిరిగితే వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడు చదువుతాడో తెలియదు, వాడు కొట్టుకుంటాడో తెలియదు, ఏం తెలియదు. ఈ ప్రక్రియను అక్టోబర్ 30 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం కింద మొత్తం 33 జిల్లాలను బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, కూరగాయలు, ఇంధన ఖర్చుల కోసం 96,50,38,121 కేటాయించారు. హైదరాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల 5 జిల్లాల్లో నిధులు ఖర్చు చేయడం ప్రారంభించనే లేదు. కేంద్ర ప్రయోజిత పథకాలు సంబంధించిన చెల్లింపులు ఈ నెల నుండి ఎస్ఎస్ఐ స్పర్శ్ ద్వారా జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ను వెంటనే ఖర్చు చేయాలని DWOలకు ఆదేశాలు ఉన్నాయి. చూడండి, గంత బడ్జెట్ వచ్చినాక కూడా 96,50,38,121 బడ్జెట్ వచ్చినాక ఈ జిల్లాలలో ఇంకా కనీసం నిధులను ఖర్చు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, పోషకాహారం సంబంధించిన కొన్ని పంపించడానికి దేనికి పెట్టినట్టంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం ద్వారా వీళ్ళు దేనికోసం ఖర్చుకి ఇచ్చింది? బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, కూరగాయలు, ఇంధన ఖర్చులు, ఇక ఇతర ఖర్చుల కోసం ఇచ్చిరట. దానికి సంబంధించి ఇంకా మొత్తం దానికి బకాయిలే ఖర్చు చేయలేదట. చూడండి వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో. వీళ్ళు బాలింతలు, గర్భిణీల విషయంలో నిర్లక్ష్యమే, పిల్లలకు చదువు చెప్పే విషయంలో నిర్లక్ష్యమే. వాళ్ళు
వచ్చే ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో పోషకాహారంలో మెయింటెనెన్స్ చేయడంలో నిర్లక్ష్యమే. అంగన్వాడీ పోవడం, అంగన్వాడికి టైం టు టైం పోవడం కూడా నిర్లక్ష్యమే. అన్నీ మొత్తం ఎక్కడికక్కడ అన్నీ మొదలు పెట్టుకుని అక్కడ కూర్చొని ఉంటారు. ఇక ఏం లేదు, ఏమన్నా మాట్లాడితే ఆయన మాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, మాకు ఈ జెడ్పీటీసీ తెలుసు, మాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, ఇక అవే, ఇక వేరే ఏం లేదు. ఇక వీళ్ళకి ఏమన్నా పుస్తకన ఆర్టీఐలు వేసో ఏదైనా సమాచారం ఇట్లా కావాలని అడిగినప్పుడు వీళ్ళు వేసినాం అనుకో, వీళ్ళు ఇట్లా కాదు, ఇక వీళ్ళు వాళ్ళతో ఫోన్ చేపిస్తారు. ఎవరు ఎమ్మెల్యే పిఏతోనో, జెడ్పీటీసీతోనో, మాజీ ఎంపీపీతోనో, మాజీ సర్పంచ్తోనో, ఇక వీళ్ళు ఫోన్లు చేపిస్తారు అన్నట్టు. ఇట్లా పలానా కాడ గిట్లా ఆర్టీ వేసారు, మరి ఎందుకు సార్ అని. గిట్లా జెన్యున్ ఉన్నప్పుడు జెన్యున్ సమాచారం ఇవ్వచ్చు. కానీ జెన్యున్ సమాచారం ఇవ్వలేకపోతున్నాము అంటే కారణం ఏంది? నువ్వు అక్కడ ఏదో ఫ్రాడ్ చేస్తున్నావు అని అర్థం. సో ఫ్రాడ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరైతే రాజకీయ నాయకులతో ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఇప్పుడు ఈ అంగన్వాడీ సెంటర్లలో ఇదే జరుగుతుంది. ముఖ్యంగా గుడ్లు, నూనె ప్యాకెట్లు, పప్పులు, ఈ మూడింటి మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. చాలా పక్కదారులు పోతాయి, చాలా పక్కదారులు పోయి పక్క అమ్ముకుంటారు ఏర్పడకుండా. అసలు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఎంత లేదన్నా పెద్ద స్కూల్ అయితే ఒక 30 మంది 40 మంది పిల్లలు ఉంటారు. అంతకంటే 100-200 ఉన్న పిల్లలు అయితే లేరు అంగన్వాడీలు. కాకపోతే అందులో ఆ రిజిస్టర్ని చెక్ చేయాలి ఫస్ట్, ఎంతమంది అన్నది కావాలి ఫస్ట్. అందులో ఉన్న అందరికీ నిజంగా లెక్క కరెక్ట్గా జరుగుతుందా, అటెండెన్స్ అందులో ఉన్న వాళ్ళందరికీ అటెండెన్స్ చేస్తున్నారా, వాళ్ళందరూ అటెండెన్స్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందులో ఉంటున్నాడా, ఈ ఫస్ట్ అటెండెన్స్ రిజిస్టర్ను చెక్ చేయాలి. ఎందుకంటే 20 మంది పిల్లల కాడ ఇంకో 10 మందిని రాసి, స్ట్రెంత్ను ఎక్కువ రాసి, గుడ్లు ఎక్కువ తెప్పించుకొని, పప్పు ధాన్యాలు ఎక్కువ తెప్పించుకొని, నూనె ప్యాకెట్లు ఎక్కువ తెప్పించుకొని బయట ప్రైవేటు వ్యక్తులకు దానిని సేల్ చేసే ప్రయత్నం నడుస్తూ ఉన్నది. అంగన్వాడీ కేంద్రాలలో ఇది నడుస్తూ ఉన్నది. కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారం పంపిణీ చేసుడే బంద్ పెట్టారు మొత్తం. అసలు అంగన్వాడికి అంగన్వాడీ టీచర్ పోతాందో కూడా తెలియదు. అసలు మహత్యం నడుస్తూ ఉన్నది. పిల్లల జీవితాలు ప్రధానంగా నిర్ణయించేది ఎక్కడ? అంగన్వాడీలే. కాబట్టి ఇట్లాంటి కథలకు అంగన్వాడీ నాంది పలికితే పిల్లల జీవితాలు నాశనం అవుతాయి.